వెల్కమ్ టు హాట్ టాపిక్. నేను మీ బ్రహ్మనాయుడు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఆయన ఢిల్లీ టూర్ తర్వాత బహిరంగంగా ప్రెస్ మీట్ అయితే ఉండేది కాదు, ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేసేవాళ్ళు. అయితే అప్పట్లో అంత పెద్ద హడావిడి అయితే ఖచ్చితంగా ఉండేది కాదు, ఎక్స్పెక్టేషన్స్ కూడా రాష్ట్ర ప్రజలకు ఉండేవి కాదు. ఎందుకంటే ఫస్ట్ టైం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే ఆయన్ని బేస్ చేసుకొని కేంద్రంలో ప్రభుత్వం అధికారంలో లేదు కాబట్టి. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తున్నారంటే రాష్ట్ర ప్రజలందరికీ కూడా హై ఎక్స్పెక్టేషన్స్. ఢిల్లీలో ఆయన ఏం మాట్లాడతారు, ఢిల్లీ నుంచి ఆయన ఏం చేస్తారు అనేటువంటి ఎక్స్పెక్టేషన్స్ రాష్ట్ర ప్రజలకు పెద్ద ఎత్తున ఉన్న పరిస్థితి. అసలు బాబు గారి ఢిల్లీ టూర్లు వర్కౌట్ అవుతున్నాయా? వర్కౌట్ అయితే ఏ మేరకు వర్కౌట్ అవుతున్నాయి? కేంద్రం ఏపీ డిమాండ్లు ఏ మేరకు నెరవేర్చుతుంది? ఎందుకంటే రాష్ట్రంలో ఇటు కూటమి మద్దతుతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన పరిస్థితి. సో కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో కొంత హై ప్రయారిటీ అయితే కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. సో నిధుల కొరతకు ఏ మేరకు చెక్ పడుతుంది? అదేవిధంగా బాబు గారి ఢిల్లీ టూర్ల వెనక అజెండా ఏంటి? ఏపీ హక్కులను కూటమి సర్కార్ ఏ విధంగా సాధిస్తుంది రాష్ట్రం కోసం అనేటువంటి అంశాలు చర్చిద్దాం. ఇదే వాళ్ళ హాట్ టాపిక్. ఆ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం కాకుమాన్ రాజశేఖర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఏపీ లెడ్ క్యాప్ మాజీ చైర్మన్, మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా విక్రమ్ పోలా గారు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు, మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా పూడి తిరుపతిరావు గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, మరికొద్దిసేపట్లో వారు జూమ్ కాల్లో జాయిన్ అవుతారు. అదేవిధంగా విద్యాసాగర్ గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మరికొద్దిసేపట్లో వారు జాయిన్ అవుతారు. సో ముందుగా విక్రమ్ గారితో మాట్లాడదాం. విక్రమ్ పోలా గారు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు. విక్రమ్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. మిత్రులు కూడా గుడ్ మార్నింగ్. డిబేట్లో ఉన్న రాజశేఖర్ గారికి, మిగతా మీకు అందరికీ. సో హై ఎక్స్పెక్టేషన్స్, చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తున్నారు, ఆయన ఢిల్లీలో 2 రోజులు ఉన్నారంటే ఖచ్చితంగా చాలామంది కేంద్ర మంత్రులతోటి, అదేవిధంగా ప్రధానమంత్రితోటి, వారందరితో చర్చిస్తారు. సో వాళ్ళతో చర్చించిన తరుణంలో మరి రాష్ట్రానికి రావాల్సినటువంటి అంశాల మీద ఖచ్చితంగా చర్చిస్తారు. కాబట్టి అందరికీ కూడా హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటున్నాయి. గత 5 ఏళ్ళు అయితే ఆ ఎక్స్పెక్టేషన్స్ లేవు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళిన పర్యటనకు సంబంధించి. సో ఇప్పుడు ఏ మేరకు రాష్ట్ర ప్రయోజనాలను ముఖ్యమంత్రి చంద్రబాబు గారు సాధిస్తారనుకోవచ్చు? ఖచ్చితంగా అండి. ఢిల్లీ పర్యటన అనేది ఊరికే ఆషామాషిగా పెట్టుకునే పర్యటన కాదు. ఇదేంటంటే కేంద్రంతో నిరంతరంగా కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావటం, రాష్ట్రానికి కావాల్సినటువంటి ప్రయోజనాలను సాధించడం అనేటువంటిది అది నిరంతరం జరుగుతూ ఉండాలండి. అది ఎప్పటికప్పుడు ప్రధానమంత్రి గారిని, అదేవిధంగా సంబంధిత శాఖ మంత్రుల్ని కలవటం, రాష్ట్రానికి సంబంధించి అంటే విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు ఇంకా నెరవేరాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఇంకా ఫర్దర్గా కూడా రాష్ట్రానికి ప్రయోజనాలు ఏ విధంగా సాధించుకోవాలనే దాని మీద చంద్రబాబు నాయుడు గారు ఈ రోజే కాదు, ఆయన మొట్టమొదటి నుంచి కూడా, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఒక సమన్వయం సాధించడానికి నిరంతరంగా ప్రయత్నించినటువంటి సంఘటనలు మనకు తెలుసు గతంలో కూడా. ఆ విధంగా కొంత ట్రాక్ రికార్డు కూడా మనందరికీ చూసాము. వాజ్పేయి గారు కావచ్చు, అంతకుముందు దేవగౌడ గారి ప్రభుత్వం నుంచి కూడా ఆయన నిజానికి జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారు కీలకమైనటువంటి పాత్ర ఎందుకు పోషిస్తారంటే రాష్ట్రానికి ఏదో ఒకటి సాధించుకోవాలనే దానికి. ఇప్పుడు ఒక మంచి అవకాశం కూడా దక్కింది. ఎందుకంటే మనందరికీ తెలుసు, ఎన్డీఏ ప్రభుత్వం, ఇటు తెలుగుదేశం, అదేవిధంగా బీహార్లోని నితీష్ కుమార్ గారి జేడీయూ పార్టీల బలం మీద ఆధారపడి ఉన్నటువంటి నేపథ్యంలో కొంత ఒత్తిడి మరింత పెంచగలిగితే రాష్ట్రానికి ప్రయోజనాలు ఆ మేరకు లభిస్తాయి. ఇప్పటికే మనకు తెలుసు, యూనియన్ బడ్జెట్లో కొన్ని నిర్దిష్టమైనటువంటి హామీలు ఇచ్చారు. అది రాజధాని నిర్మాణం కావచ్చు, పోలవరం నిర్మాణం కావచ్చు, ఇతరత్ర రాష్ట్ర రహదారులు కావచ్చు, హైవేలు, ఇట్లాగా చాలా అంశాల్లో కేంద్రం నిర్దిష్టమైనటువంటి హామీలు ఇచ్చింది. దాన్ని అంటే ఎక్స్పీడేట్ చేయడానికి, అంటే స్పీడప్ చేయడానికి కోసం కూడా ఆయన కూడా మళ్ళీ తాజాగా ఢిల్లీ పర్యటన పెట్టుకోవటం. అదేవిధంగా ఇక్కడ 2 అంశాలండి. కేవలం కేంద్రాన్ని ఒప్పించి కేంద్ర మంత్రులతో మాట్లాడితే కాకుండా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలను కూడా ఆకర్షించడం అనేది కూడా ఆయన ఎజెండాలో ఉంటుంది. మనం చూసాము తాజాగా టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ గారితో ఆయన ఇదవటం. అదేవిధంగా ఈరోజు శ్రీ సిటీలో కూడా కొన్ని కంపెనీలకి ఆయన శంకుస్థాపన చేయబోతున్నారు. కాబట్టి ఏ మేరకు సఫలీకృతం అవుతారనేది సెకండరీ. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక రాష్ట్ర ప్రభుత్వంగా
కేంద్రాన్ని ఒప్పించడం, కేంద్రాన్ని కన్విన్స్ చేయటం, కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావడం అనేటువంటిది ఒక ప్రక్రియ. అది సరే గత ప్రభుత్వం చేయలేదా, ఏ మేరకు సక్సెస్ అయింది అనేది ఇక్కడ ఇంకా అప్రస్తుతం. అది ఇప్పుడు ఏంటంటే కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఆ రకమైనటువంటి కొంత టాక్టిక్స్ తెలుసు. అదేవిధంగా ఆయన న్యాక్ అనేది కూడా తెలుసు. రాష్ట్రానికి ఏదో ఒకటి రావాలి. ఆయన ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా కూడా చాలా ఫ్రూట్ఫుల్గానే జరుగుతూ ఉంటుంది. ఊరికే వెళ్ళాము వచ్చాము అని ఏదో సామెత చెప్పినట్టు చేతులు ఊపుకుంటూ వెళ్ళి కాళ్ళు తీసుకొని వచ్చాము అనేటువంటిది ధోరణి కాకుండా చాలా ఫ్రూట్ఫుల్గా ఆయన చేస్తారు. అయితే 100% అవుతాయా అనేటువంటిది పక్కన, అది మనం చెప్పలేము. కొంతవరకు ఎవరైనా సరే విదేశీ పర్యటనలు కావచ్చు, ఢిల్లీ పర్యటనలు కావచ్చు, ఏ పర్యటన కూడా కొంత ఐస్ అనేది బ్రేక్ అవుతుంది, కొంత సమన్వయం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. దానివల్ల ప్రయోజనాలు సిద్ధిస్తూ ఉంటాయి. అందువల్ల ప్రజలకు కూడా పారదర్శకంగా ఆయన ఎవరిని కలిశారు, ఎట్లా కలిశారు, ఏం మాట్లాడారు అనేది కూడా ఎప్పటికప్పుడు ప్రజలను తెలియపరుస్తున్నారు. గత ప్రభుత్వంలో అది మిస్ అయింది. మీరు అన్నట్టుగా ముఖ్యమంత్రి గారు ఏనాడు ఫస్ట్ టైం అనుకుంటా ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవం చేసిన తర్వాత ఒక్కసారి మాత్రమే ఆయన ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మన దురదృష్టం మన బలం మీద కేంద్రం ఆధారపడి లేదు, లేకపోతే మనకి చాలా బాగుండేదని ఒక మాట మాట్లాడారు తప్ప ఆ తర్వాత ఎప్పుడు కూడా సీఎంఓ నుంచి ప్రెస్ రిలీజులు వచ్చాయి తప్ప అసలు ప్రధానమంత్రితో ఏం మాట్లాడాము, హోంమంత్రితో ఏం మాట్లాడాము, ఆర్థిక మంత్రితో ఏం మాట్లాడాము, వాళ్ళ రెస్పాన్స్ ఏ విధంగా ఉంది అనేది మనకి ప్రజలకి ఎప్పుడు కూడా తెలియపరిచే ప్రయత్నం చేయలేదు. కాబట్టి ఇది ఒక స్పష్టమైనటువంటి మార్పు. తెలుగుదేశం పార్టీ మార్పు రాజకీయాలు కూడా ఈ విధంగానే ఉంటాయి. అందువల్ల ప్రజలు హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కానీ హై ఎక్స్పెక్టేషన్స్ కాకపోయినా ఎంతో కొంత అయితే మేలు జరుగుతుంది, జరిగింది. అది చాలా స్పష్టంగా కనపడుతుంది. అయితే ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా అంశాన్ని ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కూటమి పార్టీలు ఎక్కడా కూడా ప్రస్తావించిన పరిస్థితి కాదు. అయితే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదాను తెర మీదకి తీసుకొని వస్తుంది. దాన్ని ఎట్లా చూడాలి సార్? అంటే ఇప్పుడు ఒక అంశం అది గత ఎన్నికల్లో అంటే 2014 ఎన్నికలప్పుడు అది ఒక ఎన్నికల అంశంగా మారింది. ఆ తర్వాత కూడా మనం 2019లో చూసాం. స్వయంగా ఆయనే చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెప్పారు, మన బలం లేదు కాబట్టి మనం గట్టిగా మనం వాళ్ళని ఒత్తిడి చేయలేమని చెప్పారు. ఒత్తిడి చేయలేదు కూడా. కాబట్టి భారతీయ జనతా పార్టీ కూడా ఇది ముగిసిన అధ్యాయం అని వాళ్ళు చెప్పిన తర్వాత దానిని ఎన్నికల అంశంగా పరిగణించలేదు ఏ రాజకీయ పార్టీ ఎక్సెప్ట్ కాంగ్రెస్ పార్టీ. నాకు తెలిసినంత వరకు కాంగ్రెస్ పార్టీ మాత్రం మేము అధికారంలోకి వస్తే కేంద్రంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, మేము అది ప్రత్యేక హోదా దాని మీద మొదటి సంతకం పెడతామని చెప్పేసి వాళ్ళు చెప్పారు. బట్ ఇప్పుడు కూటమి మాత్రం అటువంటి ప్రామిస్ వాళ్ళు అయితే చేయలేదు. బట్ అది లేకపోయినప్పటికీ కూడా దానికి ఈక్వలెంట్గా దానికి సరి సమానమైనటువంటి ప్రయోజనాలు సాధించడానికి కూటమి ప్రయత్నించాలి. ఇప్పుడు ఎందుకంటే ముగిసిపోయినటువంటి అంశాన్ని మళ్ళీ అది ఒక అంశంగా తీసుకురావడం అనేది కూడా సమంజసం కాదు వైఎస్ఆర్సీపీకి. ఎందుకంటే నేను ఒక ఉదాహరణ చెప్తున్నాను. ఇప్పుడు ఎక్కడైనా సరే కొన్ని అంశాల మీద కొంత వరకు జరుగుతుందండి. ఆ జరిగిన తర్వాత ఏమవుతుందంటే ఆ సబ్జెక్టు అయిపోయిన తర్వాత, అంటే ఉదాహరణకి ఒక పార్లమెంట్లో కావచ్చు, ఒక అసెంబ్లీలో కావచ్చు, ఒక అంశం మీద ప్రతిపక్షాలు పట్టుబడతాయి. కానీ పాలకపక్షం దాన్ని కనుక ఎలో చేయకపోతే వాళ్ళు ఏం చేస్తారు, నిరసన తెలుపుతారు, బయటికి వెళ్ళిపోతారు. మళ్ళీ వెంటనే మళ్ళీ వస్తారు, తిరిగి బిజినెస్ అంటే వేరే బిజినెస్లోకి వెళ్ళిపోతారు. అంటే ఆ అంశంలో తమ నిరసన వ్యక్తం చేస్తారు, అక్కడికి అది ముగిసిపోద్ది. మళ్ళీ దాన్నే లాగుతా మొత్తం డిస్టర్బ్ చేయటం, సభను అడ్డుకోవటం, సభా కార్యకలాపాలని స్తంభింపజేయటం అట్లా జరగదు. అది అట్లానే ఇది కూడా ఏంటంటే వాళ్ళ నిరసన తెలియజేయచ్చు, నిరసన చెప్పచ్చు. కానీ అదే దాన్నే పట్టుకొని ఆ అంశాన్ని, అయిపోయిన అంశాన్ని మళ్ళీ తిరిగి దాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీరేం చేశారా 5 ఏళ్లలో అనేటువంటి ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. అదేవిధంగా అది మీరు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోలేనందువల్లనే ప్రజలు కూడా ఈ విధమైనటువంటి తీర్పు ఇచ్చారు అనేటువంటిది కూడా మాట్లాడుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆ అంశాన్ని వాళ్ళు ఒక పొలిటిసైజ్ చేయటం అనేటువంటిది కరెక్ట్ కాదు. అది ఏ మేరకు వాళ్ళకి ఉపయోగపడుతుంది అనేటువంటిది, అది బూమరాంగ్ అవుద్దా, వాళ్ళకి ఉపయోగపడుతుందా అనేటువంటిది కాలమే నిర్ణయించాలి. రైట్. మనతోటి కాకుమాన్ రాజశేఖర్ గారు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. రాజశేఖర్ గారు గుడ్ మార్నింగ్ అండి. రాజశేఖర్ గారు మీ వాయిస్ మీట్లో ఉంది, ఒకసారి అన్మ్యూట్ చేయండి. వినిపిస్తుంది రాజశేఖర్ గారు. సో చంద్రబాబు గారి ఢిల్లీ టూర్ల మీద అందరికీ హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ మేరకు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి?
గుడ్ మార్నింగ్ సార్. ప్యానల్ లో ఉన్నటువంటి ఇతర ప్రజలందరికీ కూడా నమస్కారాలు. చంద్రబాబు నాయుడు గారు టూర్ అంటే ఇప్పుడే విక్రమ్ గారు కూడా మాట్లాడుతూ చాలా అంశాలు మాట్లాడారు. మరి నిన్న వరకు చంద్రబాబు నాయుడు గారు మరి ఢిల్లీ పర్యటనకు సంబంధించి మరి ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టారో అన్ని విషయాలు ఎక్కడ తెలియజేశారో నాకైతే తెలియదు. మరి అది విక్రమ్ గారు ఏమన్నా చూసారేమో. మరి వారు మాట్లాడినటువంటి అంశాలు ఏమేమి అంశాలు అనేటువంటి ఒకసారి నేను పేపర్లు కూడా అన్ని ఒకసారి చూస్తే ఎక్కడ కూడా మరి ఏ అంశాల మీద చర్చ జరిగింది అనేటువంటి విషయం ఇప్పటికి కూడా నాకైతే తెలియదు. ఒకవేళ టీవీలో వచ్చింది అది బట్ దాంట్లో పత్రికల్లో కొద్దిగా వివరంగా వస్తుంది కదా. నేను దాని కొరకు కూడా నేను చూసాను. మరి ప్రెస్ మీట్ పెట్టారండి బ్రహ్మనాయుడు గారు నిన్న ఢిల్లీలో? లేదు, బాబు గారు ప్రెస్ మీట్ పెట్టి ఢిల్లీలో జరిగిన సంఘటనలు అయితే చెప్పలేదు. అదే కదా నేను అంటుంది. నేను అందుకొరకు ఎందుకంటే నేను అన్ని పేపర్స్ చూసాను. ఏ పేపర్ లో కూడా అక్కడ ప్రెస్ మీట్ పెట్టినట్టుగా లేదు. టీవీ ఛానల్స్ కూడా అన్ని చూశాను ఒకసారి. బట్ ఎనీవే ఇప్పుడు కొన్ని సమస్యల మీద ఆయన ఢిల్లీ వెళ్ళడం అనేటువంటిది అందరూ ఆహ్వానించదగిన విషయం. రాష్ట్ర ప్రయోజనాల కొరకు ఖచ్చితంగా ఢిల్లీ వెళ్ళవలసిందే. కాకపోతే ఇక్కడ దురదృష్టకరం ఏంటంటే ఇప్పుడే మన మిత్రులు మాట్లాడిన విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టలేదు. లేకపోతే ప్రతిదానికి ప్రెస్ మీట్లు పెట్టాలా, లేదా ఏదో పబ్లిసిటీ తెచ్చుకోవాలా, లేదా ఏదో ఏదో సాధిస్తున్నట్టుగా మనం ఏదో ప్రజలకి బిల్డప్ ఇవ్వాలా లేదా పోస్టప్ చేయాలా అని అనుకునేటువంటి విధానం, లేదా చీప్ పబ్లిసిటీ కూడా పోయేటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు గత మొదటి నుంచి. ఎందుకంటే ఇప్పుడు ఆ అంశాలని పత్రికల ద్వారా ప్రజలకు ఏదో ఒక తెలియజేస్తా ఉన్నారు. అయితే ఇప్పుడు ఆ అంశం అది కూడా జరిగినటువంటి పరిస్థితులు నిన్న కనబడింది. అంటే ఇప్పుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి వెళ్ళి కలిస్తే కేసుల కోసం వెళ్ళారు, అది వెళ్ళారు అని మాట్లాడారు. మరి ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు కేసుల కోసమే ఢిల్లీ వెళ్ళారు అని ఎందుకు అనకూడదు? ఖచ్చితంగా అనొచ్చు. ఎందుకంటే నేను ఎందుకు వెళ్ళానని ఆయన ఏం చెప్పలేదు కదా. అలాగే నేను ఇంకోటి ఏంటంటే మన రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక అంశాలు ఉన్నాయి. ఇలా విభజన హామీలు ఇంతవరకు నెరవేరని పరిస్థితులు ఉన్నాయి. ఇదే కాంబినేషన్ తో బీజేపీ, జనసేన, తెలుగుదేశం 3 పార్టీలు గతంలో 14 నుంచి 19 దాకా కూడా అధికారంలో ఉన్నారు. ఆ రోజు ఇదే అంశాలు ఉన్నాయి, ఇదే సమస్యలు ఉన్నాయి, ఇదే నిధుల కొరకు ఉంది, ఇదే పరిస్థితి ఆ రోజు కూడా రాష్ట్రంలో ఉంది. కానీ సాధించుకోలేకపోయారు, సాధించి తీసుకురాలేకపోయారు గత 14 నుంచి 19 దాకా. సరే, ఆ తర్వాత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో కొంత మేరకు మేము చేయగలిగింది చేశాము. అయితే ఒకటి ఏంటంటే ఇక్కడ వాళ్ళ అధికారాన్ని పంచుకున్నారు. తెలుగుదేశం 14 నుంచి 19 దాకా కూడా ఇప్పుడైనా సరే ఎలాగా కేంద్ర మంత్రులుగా మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అక్కడ కేంద్ర మంత్రులుగా ఉండడం, బీజేపీ వాళ్ళు రాష్ట్రంలో మంత్రులుగా ఉండడం, ఈ యొక్క అంశం గతంలో జరిగింది, మళ్ళీ ఇప్పుడు జరిగింది. అయితే నేనేమంటానంటే సంతోషం. ఇప్పుడు వాళ్ళ అవసరత, వాళ్ళ యొక్క మద్దతుతో ఈ రోజు కేంద్రంలో మరి నిలబడి ఉంది ప్రభుత్వం అనేటువంటిది కూడా వాస్తవము. మాతోటి ఏం 19 నుంచి 24 వరకు మా మద్దతుతోటి ఏమి కూడా అధికారంలోకి కేంద్ర ప్రభుత్వం లేదు. అయినప్పటికీ కూడా మేము అనేక అంశాలని తీసుకొస్తా ఉన్నాం. వాటన్నిటికన్నా నేను ఇప్పుడే కోరుకుంటున్నా, మరొక అవకాశం వచ్చిందండి ఈ పార్టీకి, తెలుగుదేశానికి మరొక అవకాశం వచ్చింది. ప్రత్యేక హోదా అంశాన్ని అది సజీవంగానే ఉంది. ప్రజలు అది గుర్తుపెట్టుకోవాలా. ప్రజలు మర్చిపోయారు అనుకోవడం, ఏదో ఒకసారి ఎత్తారు అని చెప్పేసి విక్రమ్ గారు అని అది మర్చిపోండి, దాని విషయం ముగిసిన అధ్యాయం అంటే కాదు. మనం ఎన్ని నిధులు తీసుకొచ్చినా, లేదా ఎన్ని ప్రాజెక్టులు తెచ్చినా, ఎన్ని కార్యక్రమాలు రాష్ట్రానికి చేసినా, ఒక ప్రత్యేక హోదా ఒక్కటి వస్తే అన్ని కూడా ఇంకా అవసరం ఉంటుంది. దాంతోనే మనం ప్రతి ఒక్కటి సాధించుకోగలుగుతాం. నేను రాజకీయంగా మాట్లాడట్లేదు, రాష్ట్ర ప్రయోజనాల కొరకు నేను చెప్తున్నా. మరొక అవకాశం ఇచ్చింది కాబట్టి ఇప్పుడు గట్టిగా కానీ మరి అడగగలిగితే ఖచ్చితంగా మనం పొందేటువంటి అవకాశం ఉంది. భావితరాల కన్నా అది ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. ఈ రోజున్న పార్టీలను కూడా ప్రజలు నెత్తిన పెట్టుకున్నటువంటి పరిస్థితులు కూడా వస్తాయి. ప్రత్యేక హోదా అంశాన్ని కానీ మనం చేయగలిగితే అంటే అవకాశం ఉందో కాబట్టి. గతంలో మా మద్దతు లేదు, మాకంత అవకాశం లేదు. మీరు 2024 ఎన్నికల మేనిఫెస్టోలో ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టారు సార్?
ప్రత్యేక హోదా అంశం మీద మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం అనేటువంటిది పెట్టాము. ప్రత్యేక హోదా అంశాన్ని మేము దాని ప్రతి సమావేశంలో మా ఆనాటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అంశాన్ని తీసుకెళ్తానే ఉన్నారు. అయితే మేనిఫెస్టోలో పెట్టింది ఎవరంటే తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఈ 3 పార్టీలు 14 ఎన్నికల్లో మేనిఫెస్టోలో స్పష్టంగా పెట్టడమే కాకుండా ఆనాడు మరి మోడీ గారు స్పష్టంగా వాళ్ళందరి సమక్షంలోనే వేదిక మీదే దాన్ని ప్రకటించడం జరిగింది. సరే, అది ఏది అయిపోయింది, ముగిసిన అధ్యాయం. ఆ రోజు 14 నుంచి 19 దాకా అది అయిపోయింది. కానీ ఇప్పుడు మరొక ఒక గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చింది. ఇప్పుడు మనకి వచ్చింది కాబట్టి ఒక పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా కూడా నేను మాట్లాడదలుచుకున్నాను. రాష్ట్ర ప్రయోజనాల కొరకు ఒక మంచి అవకాశం వచ్చింది కాబట్టి ఇప్పుడు గట్టిగా మనకి రాజకీయాలు ఏముంటుందండి, రాజకీయాల కేంద్రంలో మాతో అవసరం ఉన్నప్పుడు మా ఇంట ఉంటది బీజేపీ, లేదా మరొక పార్టీతో అవసరం ఉన్నప్పుడు వాళ్ళతో ఉంటది ఇంకొక వాళ్ళు. అల్టిమేట్ గా ఏంటంటే కేంద్రంలో బీజేపీ ప్రధానం. బీజేపీ గతంలో మీ వెంట ఉందా 2019 నుంచి 24 మధ్యలో? మేమే కలిసి పోటీ చేయాలి. మా మద్దతు కోరింది ఆనాడు కొన్ని అంశాల వారీగా మేము మద్దతు ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇప్పుడు అలా కాదు కదా, ఇప్పుడు కలిసి పోటీ చేశారు కదా బ్రహ్మనాయుడు గారు. కలిసి పోటీ ఆ రోజు 14, 19 దాకా అలాగే ఉన్నారు. మరి ఇప్పుడు 24 నుంచి కూడా 29 కూడా ఇదే పరిస్థితి ఉంది కదా. కాబట్టి నేనేమంటానంటే రాజకీయాలు పక్కన పెడదాం. మనం ప్రత్యేక హోదా అంశం భావితరాలు దృష్టిలో పెట్టుకొని ఆ అంశాన్ని మరొకసారి కానీ మనం లేవనెత్తగలిగితే అది సాధించుకొస్తే ఖచ్చితంగా ప్రజలు వాళ్ళని ఆశీర్వదిస్తారు సార్. ప్రజలు మేలు జరిగితే ఖచ్చితంగా ఆశీర్వదిస్తారు. ఇప్పుడు దానితోటి మళ్ళీ మనకి ఇక్కడ ప్రత్యేక హోదాతోటి ఇప్పుడు ఈ ట్రెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి నిధులు రావాల్సి ఉంది. లేదా విశాఖ స్టీల్ ప్లాంట్ చూడండి, ఇంకా తేలని పరిస్థితుల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతుంది అనేటువంటి దాని మీద వాళ్ళు ఇంకా ఆందోళన చెందుతా ఉన్నారు. కొన్ని రైల్వే జోన్ విషయం అయితేమి, మరి లేదా స్టీల్ ప్లాంట్ల విషయం అయితేమి, లేదా పోలవరానికి నిధులకు సంబంధించి RR ప్యాకేజీల గురించి అయితేమి, మరి వెనుకబడిన జిల్లాలు 7 జిల్లాలు ఉన్నాయి, వాటికి నిధుల విషయం అయితే అనేక అంశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా బడ్జెట్ లో ప్రవేశపెట్టారు. ఇమీడియట్ గా నోట్ రెడీ చేయమని, నిధులు మంజూరు చేయమనే కదా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళింది. అదే సార్, నేను చెప్తున్నదే సార్. అంటే ఇదొక మనకి సువర్ణ అవకాశము. ఈ అవకాశాన్ని అధికారాలని అక్కడ ఇక్కడ పంచుకుంటున్నటువంటి వాళ్ళు యుద్ధం చేయొచ్చు. ఎందుకంటే మరొక పక్క పవన్ కళ్యాణ్ గారికి మరి ఢిల్లీలో ఆయనకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఆయనకుంది. ఆయన ఒకళ్ళు ఉన్నారు గట్టిగా నిలబడడానికి. మరి బీజేపీ గట్టిగా ఉంది, మరి బీజేపీ అధికారంలో ఉంది. ఈ తెలుగుదేశం పార్టీ మద్దతుతోనే అక్కడ మరి ఈరోజు ప్రభుత్వం దాదాపుగా నిలబడిన పరిస్థితులు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో మనం సాధించుకోవాల్సినటువంటి అంశాల మీద, మరి ముఖ్యంగా ప్రత్యేక హోదా మీద దృష్టి పెట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి. మాట్లాడు విద్యాసాగర్ గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి. విద్యాసాగర్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ రాజు గారు. సో హై ఎక్స్పెక్టేషన్స్ ఏ మేరకు రీచ్ అవుతా ఉన్నారు? పబ్లిక్లో కన్నా ప్రతిపక్షంలో కూడా తెలుగుదేశం పార్టీ మీద హై ఎక్స్పెక్టేషన్లు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారి మీద. మరి గతంలో పదే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్తారు, కనీసం ఏ రోజు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టరు. ఢిల్లీలో ఎవరు కలిసాను, ఏం జరిగిందని చెప్పిన పరిస్థితి లేదు. సో చంద్రబాబు నాయుడు గారు ఏమైనా ప్రెస్ మీట్ పెట్టారా ఆయన అని చెప్తున్నారని అడుగుతున్నారు రాజశేఖర్ గారు. గుడ్ మార్నింగ్ నాయుడు గారు, అట్లాగే తోటి ప్యానలిస్ట్ అందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు ఒక ప్రశ్న ఎవరైనా అడిగారు అనుకోండి, ఆ అర్హత వాళ్ళకు ఉండాలి, అడిగే అర్హత ఉండాలి. ఆ ప్రశ్న అడిగే అర్హత ఆ వ్యక్తికో, వ్యవస్థకో, పార్టీకో, ఇంకో వ్యక్తికో, వ్యవస్థకో, పార్టీకో వేయగలిగే స్థాయిలోనూ లేకపోతే ఆ యొక్క ఇంటెన్సిటీ వాళ్ళకు ఉండాలి. ఈ ప్రశ్నల్ని అడగడానికి వైసీపీకి లో ఉన్న నేతలకు కానీ, వైసీపీ పార్టీ నుంచి రిప్రజెంట్ చేసే వాళ్ళకి కానివ్వండి, లేకపోతే వైసీపీ పార్టీకి కానివ్వండి, అర్హత అనేది వాళ్లకు లేదు, వాళ్ళు కోల్పోయారు. మొట్టమొదటిది దీని గురించి అన్డిస్ప్యూట్ బయటకు వచ్చి నీతి వాక్యాలు మాట్లాడమంటే నేను కూడా చాలా 100 లక్షలు మాట్లాడతానండి. ఈ రోజు నీతి మాట్లాడమంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు పర్యటన గురించో, పాలన గురించో, ప్రత్యేక హోదా గురించో, నిధుల గురించో, పోలవరం గురించో, రాష్ట్ర అభివృద్ధి గురించో, రావాల్సిన నిధులు నియామకాల గురించో, బుందేల్ఖండ్ ప్యాకేజ్ గురించో, ఉత్తరాంధ్ర రాయలసీమ ప్యాకేజ్ గురించో ఈ రోజు మాట్లాడే అర్హత వాళ్ళు కోల్పోయారు. ఎందుకంటే ఈ సమస్యలన్నీ
పోలవరం దగ్గర నుంచి, రాజధాని దగ్గర నుంచి, రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి, ప్రత్యేక ఆ బుందేల్ఖండ్ ప్యాకేజ్ లాంటి వాటి గురించి, రైల్వే జోన్ గురించో, ఇవన్నీ కూడా కొత్తగా 2024లో వచ్చినటువంటి సమస్యలు కావు ఇవి. 2014లో రాష్ట్రం విడిపోయేటప్పుడు ఉన్నటువంటి ఇచ్చినటువంటి రాష్ట్రానికి హక్కుగా వచ్చినటువంటి లేదా వారసత్వంగా రావాల్సినటువంటివి ఇవన్నీ కూడా 2014-2019 వరకు కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ వైసీపీ వాళ్ళు బహిరంగంగా వాళ్ళు ఏదైనా నేను ప్రైమ్ 9 నాయుడు గారిని అడుగుతున్నా డైరెక్ట్ గా, నేను మీరే ఏదైనా ఒక వేదిక, ఒక మేధావులు కొంతమంది ఇటు అటు తెలంగాణ ఆంధ్రాలో ఉన్న పార్టీలు, తెలంగాణలో ఉన్న పార్టీలతోటి ఒకసారి మన మీద చర్చా వేదిక అటు హైదరాబాద్లో అయినా సరే, లేకపోతే విజయవాడ అయినా సరే, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఏ ప్లేస్, విశాఖపట్నం, తిరుపతి అయినా సరే పెడదాం. డేట్ వారీగా తీసుకుందాం. 2014-19 వరకు ఆంధ్రప్రదేశ్కు కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు వచ్చినటువంటి నిధులు కానీ, ఉద్యోగాలు కానీ, బెనిఫిట్స్ కానీ, ఇండస్ట్రీస్ అలవెన్సెస్ కానీ, లేకపోతే వచ్చినటువంటి ఇన్స్టిట్యూషన్స్ కానీ, ఆర్గనైజేషన్స్ కానీ ఫైల్ ఏ స్టేజ్ లో ఉన్నదన్న మీద మాట్లాడదాం. 2019 నుంచి 2024 వరకు ఏమొచ్చింది ఆంధ్రప్రదేశ్కి? ఇన్నిసార్లు ఆ రోజుల్లో ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్తే ఒక్కసారి ఈ రోజు కాకమాని రాజశేఖర్ గారు వచ్చి కొరేలు కబుర్లు చెప్తున్నారు, నేను పేపర్ తిరిగేశాను అని. మేము పేపర్లు తిరిగేసి మా చేతులంతా పడిపోయినాయి కిందికి. ఒక్కటంటే 5 సంవత్సరాల్లో ఢిల్లీకి పోయినప్పుడు ఒక్కటంటే ఒక్క ప్రెస్ మీట్ లేదు, ఒకళ్ళతో మాట్లాడింది లేదు, ఒక్క నిధి, ఒక అనా పైసాకు సంబంధించినటువంటి ఒక అనా పైసా చెప్తున్నా, నిధుల గురించి పక్కన పెడదాం, ఒక అనా పైసా తీసుకొచ్చినటువంటి పాపాన ఉన్నటువంటి చరిత్ర వైసీపీ పార్టీకి ఉందా? పోలవరం అనే ప్రాజెక్టును చంపేసిందే వైసీపీ పార్టీ. ప్రత్యేక హోదా అన్న దాని మీద రాష్ట్రం మొత్తం తిరిగి విద్యార్థులతో కలిసి రెచ్చగొట్టి మాట్లాడి వాళ్ళను ఏదో జరిగిపోతుంది, ఏమో అయిపోతుంది, ఏది జగన్మోహన్ రెడ్డి గారికి సీఎం అయితే నేను పైనుంచి ఊడిపడినా, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పైనుంచి ఊడిపడిపోయినా, నాకు దైవాంప సంభూత శక్తులు ఉన్నాయి, నాకు ఆ శక్తులతో నేను మాయాజాలం చేసేస్తా, నా చేతిలో మంత్రదండం అవుతుంది, ఆ మంత్రదండంతో నేను కేంద్ర ప్రభుత్వాన్ని కూర్చో అంటే కూర్చో, లేయి అంటే లేయి అనే పరిస్థితి తీసుకొని వచ్చేస్తా, నాకు మించిన తెలుగు మంత్రుడు లేడు, నాకు మించిన జ్ఞాని లేడు అని ఒక మాయా ప్రపంచాన్ని సృష్టించి ప్రజల్ని మోసం చేసి 2019లో గద్దెరెక్కినటువంటి ఆ ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు గడ్డి బిక్కాడా? ఒక్క అనా పైసా నేను చెప్తున్నాను నాయుడు గారు, ఒక్క అనా పైసా. ఈరోజు 2024లో మేము ప్రభుత్వం ఎక్కితే ఈ రోజుకి ఎన్ని ఫైల్స్ మూవ్ అయినాయి, ఎన్నిసార్లు ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళారు? మొన్న ఒక్కరో ప్రెస్ మీట్ పెట్టలేదు, ఇది 4వ వెళ్ళారు 2 నెలల్లో, 3 సార్లు ప్రెస్ మీట్ పెట్టారు, అధికారులు వెళ్ళారు, క్లోజ్డ్ సర్క్యూట్ లో మీటింగ్ జరగలేదు, ఓపెన్ సర్క్యూట్ లో మీటింగ్ జరుగుతున్నాయి మంత్రుల దగ్గర. వీళ్ళందరి దగ్గర నోట్ ఫైల్స్ వెళ్ళి ఏ ఫైల్ ఎక్కడెక్కడ ఆగింది అనేది ట్రాక్ చేసుకొని అవసరాల కోసం ఈ రోజు తొలి అడుగు వేసిన వెంటనే కాకమాని రాజశేఖర్ లాంటి వాళ్ళు అంతా బయటకు వచ్చేసి గగ్గోలు పడిపోతున్నారు కదా, మీ బతుకు బండారం బయట పెడదామా? ఏదైనా టీవీ ఛానల్ ఫోన్లే ప్రైమ్ 9 వద్దు, మీ బూత్ ఛానల్ ఒకటి ఉంది కదా, మీ బూత్ ఛానల్ ఒకటి ఉంది కదా, బూత్ ఛానల్లోనే మాట్లాడొద్దని చెప్పండి విద్యాసాగర్ గారికి. నేను మిమ్మల్ని మాట్లాడలేదు, నేను మిమ్మల్ని కాకమాని రాజశేఖర్ గారునే మాట్లాడుతున్నా, నేను కాకమాని రాజశేఖర్ గారనే మాట్లాడుతున్నా, నేను మిమ్మల్ని దయచేసి ఒకరికొకరు గౌరవంతో నేను మిమ్మల్ని ఏకవచనంతో పిలవలేదు, మీరు సరిగా వినండి ఒకసారి, మీరు సరిగా వినాలి.
మీకు ఈ నాకు తెలుసు సబ్జెక్ట్ అండి. పనికి నేను మీకంటే సబ్జెక్ట్ senior మాట్లాడారు లేండి. ఇప్పుడు వరకు మీకు ఏమీ నేను తెలియదు. సబ్జెక్టే మాట్లాడా. ఏదో పెద్ద పేపర్లో చదివా నీకేదో పెద్ద అనుభవం ఉందని బిల్డప్ ఇవ్వద్దు. మర్యాదగా మాట్లాడి నేర్చుకుంటే చాలు, అన్ని వచ్చినట్టే మీకు. చాలా మీ నీతి వాక్యాలు చాలు. కాకుమార్ రాజశేఖర్ గారు, మీ నీతి వాక్యాలు మాకేం అవసరం లేదు. అలా మాట్లాడండి. రాజశేఖర్ గారు అని మాట్లాడండి. మాకేం అవసరం లేదులే. మీ దగ్గర నేర్చుకోండి. రైట్ రైట్ విద్యాసాగర్ గారు, రాజశేఖర్ గారు ఒకరికొకరు గౌరవంగా సంబోధించుకొని ముందుకెళ్దాం. ఆయన సమాధానం చెప్పలేక ఆయన బండారం, ఆయన పార్టీ బండారం బయటపడుతుంది కాబట్టి ఏదో ఇది ఈ రకంగానే వైసీపీ వాళ్ళ ప్రాక్టీస్ అంతా ఇదే. వైసీపీ వాళ్ళ ప్రాక్టీస్ అంతా ఇదే. ఎవరైనా సరే వాళ్ళ బతుకు బండారం బయటపడేటప్పుడల్లా ఏదో ఒకటి దాన్ని డైవర్ట్ చేసుకొని టాపిక్ చేసుకోవడం అంతే. వాళ్ళ డైవర్ట్ టాక్టిక్స్ అని మనం ఈ రోజు కాదు కదా, గత 10 సంవత్సరాలు చూసుకుంటూ వస్తున్నాం కదా. మనము సబ్జెక్టు మాట్లాడేటప్పుడు వాళ్ళకు బండారం బయటపడిపోతుంది. వైసీపీ ప్రభుత్వం 2014 బతుకు బండారం అంతా బయటపడిపోతుంది కాబట్టి ఏదో రకంగా డైవర్ట్ పాలిటిక్స్ చేయడానికి ఈ రకమైనటువంటి డివిజన్ పాలిటిక్స్ రావడం, డైవర్ట్ పాలిటిక్స్ వదిలేండి. ఇప్పుడు నేనేమంటానంటే ఆ బూత్ ఛానల్ దగ్గరే మాట్లాడదాం. ఐఎమ్ రిక్వెస్టింగ్ దట్ బూత్ ఛానల్ why don't you conduct one meeting along with all the parties in Telangana and Andhra Pradesh? Why don't you get all the documents? Why don't you check all the documents? What is 2019, what is 24, and what is it 14 to 24, 19, and now ఈ రోజు వరకు ఫైల్ మూవ్మెంట్ ఎట్లా వచ్చింది? ఎన్నిసార్లు క్యాబినెట్లు జరిగినాయి? ఎన్నిసార్లు మా ముఖ్యమంత్రి పర్యటన చేస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం దగ్గర పోయి ఎన్నిసార్లు ఏమేమి అడుగుతున్నారు? వార్తాపత్రికలు ఏమొచ్చింది? ఎన్నిసార్లు ప్రెస్ మీట్లు పెట్టిన పాపాన్ని ఎవరెవరు పోయారు? ఇవన్నీ లెక్క తెలుద్దాం. వీళ్ళ బతుకు బండారం ఎప్పుడైతే బయటపడుతుందో అని బాధపడిపోతున్నారో, నేనేమంటా రైల్వే జోన్ గురించి మాట్లాడదు. నాయుడు గారు ఒక్క నిమిషంలో మీతో మాట్లాడుతూ ఒక్క నిమిషంలో కంప్లీట్ చేసేస్తాను. రైల్వే జోన్ గురించి మాట్లాడుతున్నారు. ఇదే కేంద్ర మంత్రి రైల్వే జోన్ గురించి అసలు ప్రస్తావన లేదని చెప్పినటువంటి వాస్తవం అబద్ధమా? ఏం మాట్లాడినా మీరు కలిసే ఉన్నారు కదా అంటే, అయ్యా మేము కలిసి ఉన్నామా లేదని పక్కన పెట్టేసేయండి మీరంతా కూడా. అది కాదు సబ్జెక్ట్. ఇదా కలిసి ఉంటే నిధులు వస్తాయి, కలిసి రాకపోతే నిధులు రావని కాదు. కేరళలో 2 సార్లు కలిసి లేదు కేంద్ర ప్రభుత్వంతో. అక్కడ సిపిఎం పార్టీ 2 సార్లు కూడా ప్రభుత్వంలో ఉన్నింది. ఆ రోజు మరి 2 సార్లు వరదలు వస్తే కేంద్ర ప్రభుత్వం కేరళ గవర్నమెంట్ సహాయం చేయలేదా? ఇలా మనం చూడలేదా మనము? ఇట్స్ వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ద స్టేట్ గవర్నమెంట్ అండ్ ద సెంట్రల్ గవర్నమెంట్? మీరు ఏం చేశారు? మీ అధికారులు ఎన్నిసార్లు వెళ్ళారు? మీరు అధికారులు కేంద్ర ప్రభుత్వ అధికారులు ఎన్నిసార్లు మీట్ అయ్యారు? ఏ ఫైల్ మూవ్మెంట్ ఎన్నిసార్లు చేశారు? ఒకసారి ట్రాక్ దిద్దామా? బహిరంగంగా సవాలు ఇది. ఇంక్లూడింగ్ ఆల్ ది పార్టీస్, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నుంచి ఇప్పుడు ఏదైతే కూటమి చెప్పి మా మీద పడి ఏడుస్తున్నారు వీళ్ళంతా కూడా, వైసీపీ పార్టీ వాళ్ళంతా కూడా అన్ని పార్టీల తర్వాత ఛాలెంజ్. విద్యాసాగర్ గారు మళ్ళీ వస్తాను. విద్యాసాగర్ గారు మేము కూడా మా పార్టీలో కూడా ఉన్నారు. వచ్చి కూర్చుందాం, మాట్లాడదాం, రాష్ట్ర ప్రభుత్వం చెప్దాం. ఈ రోజు కనపడిందా మీకు ప్రత్యేక హోదా గురించి? ఈ రోజు ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారా? ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారా? ఒక్క ముక్క చెప్తా నేను. ఏదైతే ప్రత్యేక ప్యాకేజీలో గురించి, ప్యాకేజీ లడ్డూల గురించి మాట్లాడే వీళ్ళు గత 5 సంవత్సరాల్లో ఆ ప్యాకేజీలో నుంచే 7,000 కోట్ల రూపాయలు డ్రా చేసిన మాట అవసరం, నిజమా కాదా? రైట్ విద్యాసాగర్ గారు, వన్ బై వన్ మాట్లాడదాం. మనతో తిరుపతిరావు గారు ఉన్నారు. డ్రా చేశారండి. రైట్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. పూడి తిరుపతిరావు గారు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు. తిరుపతిరావు గారు, గుడ్ మార్నింగ్ అండి. అందరికీ నమస్కారం బ్రహ్మనాయుడు గారు. సో కూటమి ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీది కీలక పాత్ర, అటు ఢిల్లీలో ఇటు రాష్ట్రంలో. సో చంద్రబాబు నాయుడు గారికి అటు కేంద్రం ఏ మేరకు సహకరిస్తుంది? సో ఆయన ఈ రాష్ట్ర ప్రజలు ఆయన మీద పెట్టుకున్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ కేంద్ర ప్రభుత్వం నిజం చేస్తుందని అనుకోవచ్చా? బ్రహ్మనాయుడు గారు, మీ ప్రశ్నలో క్లారిటీ లోపిస్తుంది. సవరించుకోవాలి మీరైతేనేమి ఎవరైనా ఈ ప్రశ్న వేసేటప్పుడు. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం వేరు, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలు వేరు కాదు. ఇక్కడ మేము, అక్కడ మేమే. చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి, అలాగే భారతీయ జనతా పార్టీ ఇక్కడ కూడా భాగస్వామి.
ప్రభుత్వాలు వేరు వేరు కాదు. అందువల్లనే కంపారిజన్ కూడా ఎవరట కానీ కంపారిజన్ చేసేటప్పుడు కూడా వైసీపీ వర్సెస్ వైసీపీ గవర్నమెంట్ వర్సెస్ సెంట్రల్ గవర్నమెంట్ ఆ కాంటెక్స్ట్ వేరు. ఎందుకని అంటే వాళ్ళు మాతో కలిసి లేరు. ఇప్పుడే రాజశేఖర్ గారు చెప్పారు, మేము ఎప్పుడైనా వాళ్ళు మద్దతు అడిగితే ఇచ్చాము, లేకపోతే ఇవ్వకపోయినా అడగకపోయినా ఇచ్చారు, అది వేరే అంశం. కానీ వాళ్ళు ప్రభుత్వంలో లేరు అక్కడ. కాబట్టి ఈ కంపారిజన్ అనేది ఖచ్చితంగా కాదు. ఇక్కడ నేను విద్యాసాగర్ గారు పార్టీలకు వేరు వేరు రిప్రజెంటేటివ్స్ కానీ ప్రభుత్వానికి అయితే ఇద్దరం ఒక ప్రభుత్వానికి రిప్రజెంటేటివ్స్. అవును. సో ఆ ప్రభుత్వంలో తప్పులు జరిగినా ఒప్పులు జరిగినా ఇద్దరు బాధ్యులే కదా. డెఫినెట్ గా. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు అడిగారు, మోడీ గారు ఇచ్చారు అనేది కాదు ఇక్కడ. చంద్రబాబు నాయుడు గారు అడగడానికి కాదు, ఏంటి విషయం అక్కడ కూడా తెలుసుకోవడానికి. అంటే సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము ఈ ఏదైతే ఈ ట్రాన్సాక్షన్స్ ఉంటాయో వాటికి సంబంధించి స్పీడప్ చేయడానికి తప్పిస్తే ఇక్కడ ఈయన అడగాల్సిన పని లేదు, అక్కడ ఇచ్చే అవకాశం కూడా లేదు. ఖచ్చితంగా జరుగుతుంది. అది ఇద్దరం ఒకే ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళము. అడిగినా అడగకపోయినా ఇవ్వాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం. నేను మళ్ళీ బీజేపీ టీడీపీ అని చెప్పను. నేను రాష్ట్ర ప్రభుత్వము విభజన అంశాలు, విభజన తర్వాత రాష్ట్ర పరిస్థితి, లేకపోతే గత 5 సంవత్సరాల్లో వైసీపీ పాలనలో ఏదైతే ల్యాచెస్ ఉన్నాయి, దానివల్ల ఏదైతే కేంద్ర నిధులు రాబట్టుకోలేకపోయాము, నేను రాష్ట్రానికి చెప్తున్నా ఇట్లాంటివన్నీ. ఇంకోటి రెండో విషయం కూడా నేను స్పష్టం చేస్తున్నా. అసలు రాజశేఖర్ గారు ఈ ప్రత్యేక హోదా గురించి ఇప్పుడు ప్రస్తావించే అర్హత కోల్పోయారు వాళ్ళు. మా వరకు అయితే ముగిసిన అంశం అని చెప్పేసి మేము 7 సంవత్సరాలుగా చెప్తున్నాము. ఇవాళ మేము చెప్తున్నాం. నేను ఇందా చెప్పింది ఏంటంటే అంటే మా వరకు చెప్పాము 7 సంవత్సరాలుగా. గడిచిన దాదాపు సంవత్సర కాలంగా మేము చెప్పాము. మేము అనేసి అంటే ఎన్డీఏ చెప్పింది. ఎక్కడా ప్రస్తావించలేదు, అసలు చెప్పడమే లేదు, ప్రస్తావన లేదు మాకు. వారు మిమ్మల్ని అడగలేదా గత 5 ఏళ్లలో? ఏమంటారు? వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని గత 5 ఏళ్ళు అడగలేదా కేంద్ర ప్రభుత్వాన్ని? ఎప్పుడు కూడా మ్యూట్ అయ్యారు మీరు. వినిపిస్తుందా? ఇప్పుడు నా వాయిస్ వినిపిస్తుందా తిరుపతిరావు గారు? చెప్పండి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇవ్వమని మిమ్మల్ని ఎప్పుడు అడగలేదా? ఖచ్చితంగా అడగలేదు. వాళ్ళకి అడగలేదు సరే కదా, అడగలేము అని కారణం చెప్పారు. అదేమి బహిరంగ రహస్యం కదా. ఓకే, అందుకని వారికి ఇప్పుడు మాట్లాడే అర్హత లేదంటారు ప్రత్యేక హోదా మీద? డెఫినెట్ గా. ఎందుకంటే మన ఎన్నికల్లో కూడా వాళ్ళు ప్రత్యేక హోదాని వాడుకోలేదు. ఓకే, మన ఎన్నికల్లో కూడా ప్రత్యేక హోదా ప్రస్తావన లేకుండానే వాళ్ళు ఎన్నికలకు వెళ్ళారు. మా గురించి మేము క్లారిటీగా ఉన్నాము. సరే, ప్రత్యేక ప్యాకేజీ సంబంధించి నిధులు వాళ్ళు వాడుకున్నారా లేకపోతే మేము వాడుకుంటున్నామా, ఇది వేరే అంశం. వాడుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఆనాటి నుండి కూడా కోరుతుంది. ఎప్పుడు గత ప్రత్యేక ప్యాకేజీ ప్రస్తావన వచ్చినటువంటి 8 సంవత్సరాల కిందటి నుండి కూడా. ఇది వేరే అంశం. అయితే ఇవాళ ప్రత్యేక హోదాకి సంబంధించి వైసీపీ పార్టీ మేము మర్చిపోయాము, దానికి ప్రత్యామ్నాయంగా ఏంటనే ఆలోచనతో మేము ముందుకెళ్తున్నాము. వైసీపీ పార్టీ కూడా ఇవాళ ప్రత్యేక హోదా ప్రస్తావించే అర్హత కోల్పోయింది మొన్న ఎన్నికలతో. అంటే అంత ముందు వదిలేస్తారు, సరే మాకు మెజారిటీ ఉంది కాబట్టి వాళ్ళు అడగలేరు. ఇట్ ఈస్ జెన్యూన్ కాజ్. నేను ఏదైతే ప్రభుత్వంలోకి వచ్చిన తొలినాళ్ళలో ఏదైతే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించినటువంటిది అక్కడ మెజారిటీ ఉన్నాడు కాబట్టి మనం అది అడగడానికి అవకాశం లేదన్నట్టు చెప్పినట్టు ఇట్ ఈస్ జెన్యూన్. అది జెన్యూన్ అయితే ఇవాళ మొన్న వాళ్ళు అడగలేదు, మొన్న వాళ్ళ ప్రస్తావన కూడా లేదు మొన్న ఎన్నికలకు వెళ్ళేటప్పుడు. కాబట్టి ఇవాళ వాళ్ళు ఏంటంటే ప్రత్యేక హోదా గురించి మాట్లాడకపోతేనే జెన్యూన్. మూడవది ఏంటంటే ఇవాళ రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులకు కానీ లేకపోయినట్టయితే ఈ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి కానీ అభివృద్ధి అవ్వచ్చు, లేకపోతే ఇతరత్ర ఏదైనా అవ్వచ్చు, ఇదేదో మేము కలిసి ఉన్నాం కాబట్టి ఇస్తున్నాం అన్నటువంటి భావన. అంటే కలిసి అనేసి అంటే ప్రభుత్వాలు ఒకటే కాబట్టి ఇస్తున్నాం అన్నటువంటి, నేను మళ్ళీ చెప్తున్నా, ప్రభుత్వాలు ఒకటే కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏదో ఇతోధికంగా ఇస్తుంది అనే వాదన కూడా కరెక్ట్ కాదు. ఇందాక చెప్పారు మా సోదరులు విద్యాసాగర్ గారు, నాకు ఇచ్చాము
కేరళలో మా గవర్నమెంట్ లేదు, లేదా వెస్ట్ బెంగాల్కి ఇస్తున్నాము, అక్కడ మా గవర్నమెంట్ లేదు. పైపెచ్చు నా తోటి కార్యకర్తలు వందలాది మంది అక్కడ ఉన్న బలిదానం చేస్తున్నటువంటి రాష్ట్రాలు 2 రాష్ట్రాలు. అయినా సరే తప్పదు ఇవ్వాలి అంతే. ఇంకా అది ప్రజల తీర్పు కాబట్టి ఇవ్వాలి. అదే విధంగా ఇక్కడ కూడా దీని మీద ఇప్పుడు ఎక్స్ట్రా ఇవ్వని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అడగట్లేదు. ఎక్స్ట్రా ఇస్తామని చెప్పి ప్రధానమంత్రిగా మోడీ గారు కూడా చెప్పలేదు. అసలు అవసరం లేదు. ఎందుకు అనేసి అంటే ఒకవైపు విభజన హామీలు సజీవంగా మిగిలిపోయినాయి. కారణాలు అయినప్పటికీ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ కారణాల వల్ల రోజు మేము కలిసి ఉన్నాం. డెఫినెట్ గా 4 సంవత్సరాలు కలిసి ఉన్నమాట వాస్తవము. కలిసి ఉన్నటువంటి సందర్భంలో కానీ, తర్వాత విడిపోయినటువంటి సంవత్సరం సందర్భం కానీ, మొన్న 5 సంవత్సరాలు వైసీపీ పాలనలో కానీ విభజన హామీలకు సంబంధించినటువంటి అంశం ముందుకు వెళ్ళలేదు. ఏదైతే ఆ 10 సంవత్సరాల గడువు అనేది పెట్టుకున్నాం అది పెద్ద ఇబ్బంది కూడా కాదు. ఇవాళ ఆ 10 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఇవ్వమని చెప్పడానికి కేంద్ర ప్రభుత్వం సాహసించదు, అవకాశం లేదు. రాష్ట్ర ప్రభుత్వం అడగడం కూడా మానాల్సిన పని లేదు. ఖచ్చితంగా అవన్నీ జరగాల్సినటువంటిది కాబట్టి దానికి టైం బౌండెడ్ అనేది పెద్ద ఇబ్బంది కాదు. ఇవాళ ఏం జరుగుతుంది అనేసి అంటే ఒకటి స్పష్టంగా చెప్పాలనేసి అంటే ఈ విభజన హామీలకు సంబంధించి రాబట్టుకోవడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితి, రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పక్షాలు, అదే కేంద్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితి, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పక్షాలు ఇవన్నీ కామన్. వాళ్ళ నేను ఒకటే చెప్తున్నా, భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ మీద ఆధారపడింది అని ఎవరైనా వాదించినట్లయితే అది సరైనటువంటి వాదన కాదు. ఎందుకంటే మేము ఎన్నికల ముందే కలిసి పనిచేసి కలిసి ఓట్లు అడిగి కలిసి గవర్నమెంట్ లోకి వచ్చాం. సో కాబట్టి బీజేపీ ఏదో తెలుగుదేశం పార్టీ మద్దతుతోటి నిలబడింది అనే మాట కరెక్ట్ కాదంటారు. డెఫినెట్ గా కరెక్ట్ కాదు. అదే విధంగా మేము ఎప్పుడు అది కరెక్ట్, పోస్ట్ పోల్స్ లో గనక మాకు ఏదైనా పార్టీ సపోర్ట్ చేసినట్లయితే మీరు ఇండిపెండెంట్ గా ఎవరికోవాలి ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఈ పార్టీ మీకు మద్దతుతోటి మీ ప్రభుత్వం నిలబడితే అప్పుడు వారు మద్దతు ఉపసంహరించుకుంటే మీ ప్రభుత్వం పడిపోయింది అనేటువంటి వాదన కరెక్ట్. మీరు అందరు కలిసే పోటీ చేశారు కాబట్టి మీ సీట్లు వారివి, వారి సీట్లు మీవి కాబట్టి ఇక్కడ వారి మీద మీరు ఆధారపడ్డారు అనేటువంటి అంశం కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను చెప్తాను సార్, కరెక్ట్ కాదు. ఇప్పుడు ఉదాహరణకి నేను 27 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ఉండి మొన్న ఎన్నికల్లో వెళ్ళి నాకు పోటీ చేసే అవకాశం లేదు. నేను ఉన్నటువంటి ప్రాంతంలో నా సింబల్ లేదు. అయినప్పటికీ నేను పక్క అసెంబ్లీ పాలకొండ అసెంబ్లీలోకి వెళ్ళి అక్కడ తెలుగుదేశం అభ్యర్థి గెలుపు కోసం నేను ప్రయత్నం చేసిన వాడిని. అంటే దాని అర్థం ఏంటి, మేము కలిసి పనిచేసాము. ఇది అసలు కూర్చొని అరైజ్ అవ్వదు. మీ మద్దతు ఎన్నో కొన్ని స్థానాల్లో మీ మద్దతు వారికి ఉపయోగపడింది, వారి మద్దతు మీకు ఉపయోగపడింది. డెఫినెట్ గా ఇప్పుడు మేము గెలిచాము. మేము గెలిచిన వాటిలో నేను చెప్పుకోను కదా, నా తాలూకా బలంతోనే నేను గెలిచానని చెప్పుకోగలనా? అంతే కాబట్టి ఇది పోస్ట్ పోల్స్ లో అయితే దాని తాలూకా ప్రస్తావన వేరు. ప్రీ పోల్స్ లో మేము కలిసి వెళ్ళేటప్పుడు ఎన్డీఏగా వెళ్ళాము రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ. కాబట్టి ఖచ్చితంగా మేమేదో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదో ధర్మాన పుణ్యానికి చేస్తుంది అనేది లేదు, రాష్ట్ర ప్రభుత్వం ఏదో డిమాండ్ చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. సో కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదే తెలుగుదేశాన్ని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు మద్దతుతోనే అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంది, మీరు ఉపసంహరించకుండా ఆ ప్రభుత్వం పడిపోతుంది. సో కాబట్టి మీరు గట్టిగా మోడీ గారిని డిమాండ్ చేయండి అని అడిగేటువంటి వారికి హక్కు లేదంటారు ఫైనల్ గా. అవసరం లేదంటారు. హక్కు అనేది సరే వాళ్ళ హక్కుల గురించి నేను మాట్లాడను కానీ వాళ్ళ అడగాల్సినటువంటి అవసరం లేదంటారు. రైట్, 1 by 1 కంక్లూజన్ తీసుకుందాం. విక్రమ్ గారు, మొత్తానికి ఈ రోజు తిరుపతిరావు గారు ఒక సెన్సేషనల్ విషయాన్ని తెర మీదకి తీసుకొని వచ్చారు. మేమంతా కలిసి పోటీ చేసిన వాళ్ళం, వారి మద్దతుతో మేము, మా మద్దతుతో వాళ్ళు, మేమంతా కలిసి గెలిచాం కాబట్టి సో పదే బీజేపీకి తెలుగుదేశానికి ఏదో గ్యాప్ తీసుకురావాలనేటువంటి డిస్కషన్ వైసీపీ చేయడం కరెక్ట్ కాదన్నారు. అంటే ఒకటండి, ఇప్పుడు రాజకీయాల్లో మీరు ఇదే మాట్లాడాలి ఇది మాట్లాడకూడదు అని చెప్పడం అనేది ఎవరికి కరెక్ట్ కాదు. ఇవాళ వైఎస్ఆర్సీపీ కొన్ని డిమాండ్స్ చేయొచ్చు, అది జనం ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారనేది అది తర్వాత సంగతి. కానీ అంత మాత్రం చేత వాళ్ళకి అర్హత లేదు, వాళ్ళు చేయకూడదని కాదు. కొన్ని సందర్భాల్లో కొన్ని రాజకీయ అంశాలు వాళ్ళు ఆయుధాలుగా ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది. దానివల్ల ప్రజలు దృక్కోణంలో చూస్తే అది నష్టమేం కాదు. అది ప్రజలు డిసైడ్ చేసుకుంటారు అది కరెక్టా కాదా, వాళ్ళు గతంలో ఏం చేశారు ఏంటనేది. బట్ వాళ్ళు
యాజ్ ఏ పొలిటికల్ పార్టీగా వాళ్ళు చేయడంలో తప్పేం లేదు. అది దానివల్ల టు దట్ ఎక్స్టెంట్ విక్రమ్ ఏంటంటే గారు, ప్రజలకు కొంత మేలు జరగచ్చు. ఎందుకంటే అందువల్లే ఒత్తిడి పెరుగుతుంది, విక్రమ్ గారు, ఏం జరిగింది విక్రమ్ రాష్ట్రానికి, గారు. ఏం చేశారనేది వాళ్ళు విక్రమ్ గారు తిరుపతిరావు గారు మీతో ఏదో మాట్లాడుతున్నారు. ఏమండి, నేను అందువల్లనే అవసరం లేదు అన్నాను తప్పిస్తే హక్కు లేదనలేదు. అది వాళ్ళ ఇష్టం. మీరు చెప్పిన దానికే నేను ఓకే విక్రమ్ గారు కంటిన్యూ చేయండి. అదేనండి. ఇప్పుడు అదే తిరుపతిరావు గారు సెన్సేషనల్ గా అన్నందుకు నేను చెప్తున్నా, అదేమి సెన్సేషన్ ఏం కాదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒక మిత్రధర్మంగా వాళ్ళు చేస్తున్నారు. అందువల్ల అక్కడ కేంద్రంలో ఉన్నది వాళ్ళ ప్రభుత్వం, ఇక్కడ రాష్ట్రంలో ఉన్నది వాళ్ళ ప్రభుత్వమే. బట్ డబుల్ ఇంజిన్ సర్కార్ అని వాళ్ళు ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో అది త్వరితగతిన అది చూపించాలి. అది లేకపోతే ఏమవుతుందంటే ఒక అస్త్రంగా వైఎస్ఆర్సీపీకి వాళ్ళకి ఉంటుంది. సరే, వైఎస్ఆర్సీపీ వాళ్ళు కావచ్చు, రేపొద్దున కాంగ్రెస్ వాళ్ళు కూడా, కాంగ్రెస్కి పెద్ద అక్కడ ఏంటంటే వాయిస్ లేదు కాబట్టి ఏపీలో వాళ్ళు గట్టిగా మాట్లాడలేకపోతున్నారు. ఇది అంటే వాళ్ళ వాయిస్ వినపడతల్లా ప్రత్యేక హోదాకి సంబంధించి. రేపొద్దున వాళ్ళు కూడా గట్టిగా మాట్లాడేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కూడా కొంత బలం పుంజుకుందనుకోండి, వాళ్ళు కూడా వస్తారు. అందువల్ల టు దట్ ఎక్స్టెంట్ ఏంటంటే అదేమే పార్టీల పరంగా వాళ్ళు ఎన్ని విభేదాలు ఉన్నా ప్రజల పరంగా చూస్తే మాత్రం అది కొంతవరకు మేలు జరిగేటువంటి అవకాశమే. ఎందుకంటే పాలక పార్టీ మీద ఏదైతే కూటమి ఉన్నదో దాని మీద కొంత ఒత్తిడి పెరుగుతుంది. ఒత్తిడి పెరిగితే వాళ్ళు మరింత కేంద్రం మీద ఒత్తిడి తెచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని మనం అయితే తప్పు పట్టాల్సిన అవసరం లేదు. బట్ అది మంచా చెడా, అధికారంలో ఉన్నప్పుడు మీరేం చేశారు, ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు అనేది అది ప్రజలు వదిలిపెట్టాలి. అది టు దట్ ఎక్స్టెంట్ ఏంటంటే కూటమి పార్టీలు కూడా ప్రజల్ని ఎన్లైటన్ చేసుకోగలగాలి. వాళ్ళు ఏం చెప్తున్నారు, అప్పుడేం చెప్పారు, ఇప్పుడేం చెప్పారు అనేది అది చేస్తారు. ఇదంతా ఒక ప్యారలల్గా జరుగుతూ ఉంటుందండి రాజకీయ పార్టీల్లో. ఇంకా రాజకీయ కార్యకలాపాలు ఏముంటాయి ఇంకా ఈ అంశాలు కాకపోతే? అవును, ఏదో ఒకటి ప్రభుత్వాన్ని ప్రతిపక్షం ఏదో ఒక అంశం మీద ప్రశ్నించాలి కదా. అదే ప్రత్యేక హోదా ఏమంటారు అంటే 1వ తారీఖే పెన్షన్లు, అదేవిధంగా మొదటి వారం లోపే జీతాలు సక్రమంగా ఇస్తున్నారు కాబట్టి ఏదో ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొని రావాలి, ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని దాని మీద ప్రతిపక్షాలు ఎప్పుడు కూడా పోరాటం చేస్తూనే ఉంటాయి. ఖచ్చితంగా చేస్తాయండి. అంటే కొన్ని కొత్త అంశాలు వస్తూ ఉంటాయి, మామూలుగా కొన్ని పాత అంశాలు ఉంటా ఉంటాయి, కొన్ని వాళ్ళకి ఉపయోగపడతాయి, కొన్ని ఉపయోగపడిన వాటిని పక్కన పెట్టేస్తారు, ఉపయోగపడే వాటిని కొన్ని తీసుకుంటూ ఉంటారు. ఇదంతా ఏంటంటే అది ఒక పొలిటికల్ యాక్టివిటీకి కొంత పనికి వస్తూ ఉంటుంది. ప్రజలు కూడా ఆలోచించుకుంటూ ఉంటారు ఎవరు ఏంటనేది. ఏదేమైనప్పటికీ ఇప్పట్లో వైఎస్ఆర్సీపీకి మాత్రం కొంత ఇంకా పట్టు దొరికేటువంటి అవకాశం అయితే లేదు. కొంతకాలం వాళ్ళు కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడే ప్రజల్లోకి తీసుకెళ్ళి గవర్నర్ పరిపాలన పెట్టాలి, మొత్తం వాళ్ళు ఫెయిల్ అయిపోయారని అంటే అది ప్రజలకిలో ఒక చులకన అవుతుంది. అది సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టు అవుతుంది తప్ప అది ఉండదు. కొంత సమయం ఇవ్వాలి. కొంత సమయం ఇచ్చిన తర్వాత ఎక్కడైతే గవర్నమెంట్ ఫెయిల్ అవుతుందో ఆ అంశాలను పట్టుకోవాలి తప్ప లేని అంశాలు ఇప్పటి వరకు చెప్పారు 36 మర్డర్లు జరిగినాయని. ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఇంకా దానికి సంబంధించినటువంటి సమాచారం ఇవ్వలేకపోయారు. ఆ సమాచారం ఇచ్చిండుంటే ఎస్ నిజమే రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయి కాబట్టి వీళ్ళ డిమాండ్లో కొంత సహేతుకత ఉంది అని అందరూ అర్థం చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పటి వరకు కూడా ఆ 36 హత్యలకు సంబంధించినటువంటి సమాచారం ఎక్కడ జరిగినాయి, ఏం జరిగినాయి, వాళ్ళ పేర్లు ఏంటి, ఏ ప్రదేశాల్లో జరిగినాయి అనేది ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఇవ్వలేకపోయారు. కాబట్టి ఇటువంటి అంశాలు కొన్ని ఏమవుతాయంటే వాళ్ళకి కొన్ని కలిసి వస్తాయి, కొన్ని వాళ్ళు సెల్ఫ్ గోల్ వేసుకునేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. మందరు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు కోన రవికుమార్ గారు జాయిన్ అయ్యారు. రవికుమార్ గారితో మాట్లాడదాం. రవికుమార్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సో మొత్తానికి హై ఎక్స్పెక్టేషన్స్ రాష్ట్ర ప్రజలు అందరూ పెట్టుకుంటా ఉన్నారు తెలుగుదేశం, జనసేన, బీజేపీ మీద. ఎందుకంటే డబుల్ ఇంజిన్ సర్కార్ అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కాబట్టి చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్, సీనియర్ ముఖ్యమంత్రి. సో కాబట్టి ఆయన ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి కూడా రాష్ట్రానికి పెద్ద ఎత్తున తాయిలాలు తీసుకొని వస్తారని. సో ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పర్యటనలు ఏ విధంగా చూద్దాం రవికుమార్ గారు, సక్సెస్ అవుతున్నాయని అనుకోవచ్చా? ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. మేము ఎన్నికల ముందే చెప్పాం, మేము కలిసి పోటీ చేశాం, డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని మోడీ గారు కోరుకున్నారు. కేంద్రంలోనూ మాదే ప్రభుత్వం, రాష్ట్రంలో మాదే ప్రభుత్వం. తప్పనిసరిగా ప్రజల అంచనాలు ఎక్కువగానే ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా ఉండడానికి రీజన్ కూడా ఉంటుంది. ఎందుకంటే విడిపోయి కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. మెయిన్ గా ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నది ఏదైతే విభజన చట్టంలో పేర్కొన్నటువంటి అంశాలు కానీ లేదా పార్లమెంట్ ఇచ్చినటువంటి ప్రస్తావించినటువంటి
హామీలు కానీ నెరవేరుతాయి అనేటువంటి ఆశాభావంతో ఉన్నారన్నప్పుడు ఇటువంటి సందేహం లేదు. దానికి ఈరోజు గడచిన 5 సంవత్సరాలు అసలు అంతకు ముందు కూడా 2014-19లో చాలా వరకు ఈ రాష్ట్రానికి వచ్చాయి. 2019-24లో ఒక్కడు కూడా విభజన చట్టంలో పేర్కొన్నటువంటి ఏ ఒక్క అంశంలో కూడా ఈవెన్ 0.01% కూడా ఏది కూడా తీసుకురాలేకపోయారు. అయితే వైసీపీ పార్టీ వాళ్ళు ఫేక్ ఆరోపణలు చేయడం, ఫేక్ గా మాట్లాడడం, విలువలు లేకుండా మాట్లాడటం, విలువలు లేకుండా ప్రవర్తించడం, నాయకుడి దగ్గర నుంచి కింద వరకు వాళ్ళకి అందరికి ఉండేటువంటి అలవాటు. ఎందుకంటే 2019 ఎన్నికల ముందు కూడా చెప్పారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 42 డిఎస్పీలు ఒక్క కమ్మ సామాజిక వర్గానికి ఇచ్చారు. ఏవయ్యా ఎక్కడున్నారు అని చెప్తే ఇవన్నీ నిరూపించలేకపోయారు. ఇవన్నీ వాళ్ళ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా నిరూపించలేకపోయారు. అలానే ఇందాక పెద్దలు చెప్పినట్టుగా 36 మటలు జరిగినాయి, రాజకీయ హత్యలు జరిగాయని చెప్పారు. ఏమయ్యా ఎఫ్ఐఆర్లన్నీ ఇవ్వండి అంటే 3 కూడా ఇవ్వలేకపోయారు. అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కింద స్థాయి వరకు కూడా ఫేక్ ప్రచారం చేయడం, ఫేక్ గా మాట్లాడడం, వేగ్ గా మాట్లాడడం, నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడం, అవాండాలను వేయడం, ఇది జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టినటువంటి విద్య. అది ఒకసారి సక్సెస్ అవుతాడు, ప్రతిసారి ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదు. ఇక కేంద్రం పైన మేము భాగస్వాములు అనేటువంటి మా ప్రభుత్వం అక్కడ ఉంది. ఈ రోజు మేము ఎన్నిసార్లు ఢిల్లీకి మా నాయకుడు వెళ్ళారా, ఎన్నిసార్లు వచ్చారు అని కాదు, ఒకసారి నిర్ణయాలు అనేటటువంటిది రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని ఎన్నికైన తర్వాత గడచిన 5 సంవత్సరాలు విభజన జరిగిన వల్ల ఎంత నష్టం జరిగింది, గడచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పరిపాలన చేయడం వల్ల ఈ రాష్ట్రానికి ఇంకా ఎంత అన్యాయం జరిగింది, ఈ రాష్ట్రాన్ని ఎంత అప్పుల ఊపుల్లోకి నెట్టే. రైట్ రవికుమార్ గారు, రైట్, ఏ కాలంలో అవినీతి జరిగింది అనేటటువంటి జస్ట్ శాంపులింగ్ లో వారికి కాస్త వివరణ ఇచ్చాము. ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా మేము బడ్జెట్ రూపకల్పన చేయలేకపోయాం. బికాజ్ ఎందుకంటే కార్పొరేషన్ నుంచి ఎన్ని అప్పులు చేశారు, రాష్ట్రంలో నేరుగా ఎన్ని అప్పులు చేసింది, ఈ మొత్తం వివరాలు సేకరించడానికి 3-4 నెలల టైం పట్టే సమయం ఉంది. కాబట్టి నిన్న కూడా మేము బడ్జెట్ పెట్టలేకపోయాం. రేపు సెప్టెంబర్ లో పెడుతున్నాం. అంటే కేంద్ర ప్రభుత్వానికి కూడా మనం సరైనటువంటి సమాచారం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే ప్రభుత్వం మా అందరిది, బీజేపీది, జనసేనది, తెలుగుదేశం పార్టీది కలిపి ఉన్నటువంటి ప్రభుత్వం. కాబట్టి ఇక్కడ ఏం జరిగింది, విభజన వల్ల జరిగినటువంటి నష్టం ఏంటి, జగన్మోహన్ రెడ్డి వలన పరిపాలన వలన ఈ రాష్ట్రానికి విభజన వల్ల జరిగిన నష్టం కన్నా 100 రెట్లు అధికంగా జరిగినటువంటి నష్టాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకునేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం అధినేతగా మాకుంది. కానీ రవికుమార్ గారు, అభివృద్ధి మీద దృష్టి పెట్టాల్సినటువంటి కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకి పెద్ద ఎత్తున దిగుతా ఉంది అనేది వైసీపీ ఆరోపణ. సో టీడీపీ ఎమ్మెల్యేగా దీని మీద ఏం చెప్తారు మీరు? నిజంగా మీ నియోజకవర్గాల్లో కానీ రాష్ట్రంలో కానీ కక్ష సాధింపు చర్యలు చేస్తారా? కక్ష సాధింపులే ఉంటే ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చి జైల్లో పెట్టాలి. కక్ష వేరు, పరిపాలన వేరు. పరిపాలనలో అనేకమైనటువంటి అవకతవకలు జరిగేటప్పుడు ఇది మేము చెప్పలేదండి, ప్రజలు మ్యాండేటే దానికి రుజువు చేసింది. 151 సీట్లు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డికి కేవలం 11 సీట్లతోనే సరిపెట్టారు ఈ రాష్ట్ర ప్రజలనంటే మ్యాండేట్ ఎందుకు ఇచ్చారు? ఈ కూటమి ప్రభుత్వానికి గత ప్రభుత్వం సాగించినటువంటి అరాచకాలు కానీ, అవినీతి కానీ, ఇవన్నీ కూడా వెలుగులోకి తీసుకురావాలి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాష్ట్రంలో ఉండకూడదు, జగన్మోహన్ రెడ్డి ఉంటే జైల్లో ఉండాలి, అంతే తప్ప బయట ప్రభుత్వంలో ఉండడానికి అనర్హుడు అని చెప్పి ప్రజలు నిర్ధారణకు వచ్చారు. దానిని కూడా ఈరోజు మేము అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. సో మొత్తానికి ఎమ్మెల్యే గారు, కక్ష సాధింపు ఈ ప్రభుత్వం చేయట్లేదు, కేవలం అభివృద్ధి ప్రధాన అజెండా, అంతేనా? రైట్, టెక్నికల్ ఇష్యూ వచ్చినట్టుంది. రాజశేఖర్ గారు, సో మొత్తానికి ప్రత్యేక హోదా అంశం మాట్లాడే రైటు వైసీపీకి లేదు అనేది కూటమి నేతల యొక్క ఆరోపణ. అదేవిధంగా జనసేన, తెలుగుదేశం, బీజేపీ 3 కలిసి పోటీ చేశాయి. కాబట్టి భారతీయ జనతా పార్టీ అటు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ బీజేపీ ప్రభుత్వంలో కీలకమైనటువంటి పాత్ర కాబట్టి సో బీజేపీకి తెలుగుదేశానికి మధ్య గ్యాప్ లేదు. మేము ఎన్నికల ముందు పొత్తు పెట్టుకొని పోటీ చేశాం కాబట్టి వాళ్ళు ఉపసంహరించుకుంటే ఈ ప్రభుత్వం పడిపోతుంది కాబట్టి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొని రావాలనేటువంటి వ్యాఖ్యలు వైసీపీ చేయడం కూడా కరెక్ట్ కాదని బీజేపీ నాయకుల ఆరోపణ. మొట్టమొదట మాకు అడిగే అర్హత లేదు అనే అర్హత వీళ్ళకి లేదు. ఎందుకంటే 14 ఎన్నికలు వీళ్ళే ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో పెట్టి తిరుపతి వేదికగాను, రాజమండ్రి వేదికగాను ప్రత్యేక హోదా అంశాన్ని మరి ఈనాటి ప్రధాని మోడీ గారు సమక్షంలో చెప్పినటువంటి పరిస్థితుల్ని మర్చిపోయి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అది అలా ఉంచారు. ఇప్పుడు మేము 14 నుంచి
19 నుంచి 24 వరకు మేము అధికారంలో ఉన్న సమయంలో మేము ప్రత్యేక హోదా అంశాన్ని మేము అడిగామా లేదా మేము ఇచ్చినటువంటి లెటర్లు అది ఉందా లేదా అనేటువంటి విషయాన్ని తిరుపతిరావు గారు మోడీ గారిని అడగాల లేదా అమిత్ షా గారిని అడగాల. ఆ విషయం తిరుపతిరావు గారికి తెలియదు. జస్ట్ సింపుల్ గా అడగలేదు అనేసారు. కానీ మేము అడిగాము ఆ అంశం అని. ప్రతిసారి ఆ అంశం అనేటువంటిది మా అజెండాలో ఉన్నది. అది అలా ఉంచితే నాకు తిరుపతిరావు గారికి నేను ఒక్క ప్రశ్న వేస్తా, దానికి కొద్ది సమాధానం చెప్పాలని నేను కోరుకుంటున్నాను. ఏంటంటే తిరుపతిరావు గారు అక్కడ మేము ఇక్కడ మేము ఏదో సినిమాలో ఏదో డైలాగ్ అక్కడ ఉంటాం ఇక్కడ ఉంటాం అనేదా? అక్కడ ఉంటాం ఇక్కడ. వారు చెప్పింది కరెక్టే కదా, ఢిల్లీలో ఉన్నారు, వారికి రాష్ట్రంలో కూడా ఉన్నారు కదా. అది కరెక్ట్ అండి. ఇప్పుడు అందుకే కదా సార్ అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారు కాబట్టి రాష్ట్రానికి మేలు చేయండి అని కోరుతున్నాం సార్. అంతకు మించి మేమేం కోరట్లేదు కదా. మీరు అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇప్పుడు మేము చేయలేని పనులు మీరు చెయ్యండి. ఇప్పుడు మేము ఏదైతే చేయలేకపోయామో ఏదైతే తీసుకురాలేకపోయామో మీరు చేయండి. ప్రజలు సంతోషిస్తారు కదా. ప్రజలు మీకు ఇప్పుడు నేను అంటుంది ప్రజలు బ్రహ్మరథం పడతారు కదా సార్ ప్రత్యేక హోదా తీసుకురాగలిగితే. చిన్న ప్రశ్న తిరుపతి గారికి ఏంటంటే విద్యాసాగర్ గారు ఒక్క పైసా నా పైసా నిధులు కేంద్రము ఆంధ్రప్రదేశ్ కి ఇవ్వలేదు తీసుకురాలేదు అన్నారు. దయచేసి ఇచ్చారా లేదా అని ఒక్క మాట చెప్పిన తర్వాత నేను మాట్లాడతా. తిరుపతిరావు గారిని ఒక్క సమాధానం చెప్పండి సార్. ఇచ్చారా లేదా? తిరుపతిరావు గారు, బ్రహ్మనాయుడు గారు, సో టీడీపీకి బీజేపీకి రాజశేఖర్ గారు ఇద్దరి మధ్య ఒక బగ్గుమనేటువంటి ప్రశ్న వేశారు. అంటే ఇప్పుడు ఇచ్చారు అంటే విద్యాసాగర్ గారు మాట్లాడింది కరెక్ట్ కదని, ఇవ్వలేదు అంటే మీరు ఎందుకు ఇవ్వలేదు 5 సంవత్సరాలు అని చెప్పేసి దానికి సమాధానం చెప్పే చాకచక్యము సబ్జెక్ట్ అదే ఉంది. దానికంటే ముందు రాజశేఖర్ గారికి ఒకటి స్పష్టం చేస్తాను. ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి మోడీ గారు తిరుపతి సభలో చెప్పింది గుర్తుంది కానీ ఆ తర్వాత అదే మోడీ గారు అదే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక ప్యాకేజీ గురించి చెప్పిన వాళ్ళు మర్చిపోయారు. అంటే ఈ ఒకవైపే వాళ్ళకి గుర్తుంటుంది, వచ్చింది బాధ. రెండోది మర్చిపోతారు వాళ్ళు. వాళ్ళకి ఏది కావాలో అది గుర్తు పెట్టుకుంటారు కదా ఎవరైనా. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీనే గుర్తు పెట్టుకుంటారు సార్ ఎవరైనా. చెప్తున్నా ఆ తర్వాత ఇప్పుడు ఎన్నికలప్పుడు గుర్తుపడరు. 151 సీట్లకు గుర్తుంటే మళ్ళీ ఇప్పుడు ఆ మధ్యలో 5 పోయినాయి 11 కూడా గుర్తుండాలి కదా. నిధుల గురించి చెప్పండి సార్ మీరు. నిధుల గురించి చెప్పండి సార్ మీరు. చెప్తున్నా కాబట్టి మేము ప్రజలకి చాలా క్లారిటీతో చెప్పాం. ప్యాకేజీ ముద్దు అని చెప్పేసి మేము చెప్పుకోనే ముందుకెళ్ళాం. ఇవాళ అదే తీసుకుని ప్రయాణం చేస్తున్నాం. అందులో నుండే మీరు 7,000 కోట్ల రూపాయలు వాడారనేది కూడా మా విద్యాసాగర్ గారు చేసినటువంటి వ్యాఖ్య. కాబట్టి నేనేమంటానంటే ఇవాళ నేను ఇందాక చెప్పాను, దానికి సమాధానం వేరే చెప్పాల్సిన పని లేదు. బ్రహ్మనాయుడు గారు మాకు బద్ధశత్రువులైనటువంటి ఒకవైపు మా తోటి కార్యకర్తలు బలిదానం అవుతున్నటువంటి కేరళ వెస్ట్ బెంగాల్ లోనే కేంద్ర ప్రభుత్వం చేసింది. ఇక్కడ ప్రస్తావన ఏంటంటే అది కాదు, ఏదైతే రాష్ట్ర విభజన సమస్య సందర్భంగా విభజన హామీలుగా వచ్చినటువంటి హామీల విషయంలో మీరు ప్రస్తావించలేదు అనేది వారి ప్రశ్న. నా సమాధానం కూడా అదే. ఇవాళ మేము రాబోతామని చెప్పేసి ఒక్క చిల్లి కాణి కూడా ఇవ్వలేదు అన్నారు సార్. ఇచ్చారా లేదా? ఇచ్చారని చెప్తున్నారు కదా 7,000 కోట్ల రూపాయలు ఇచ్చారు కదా సార్. ఇప్పుడు వదిలేండి సార్, అది ఒప్పుకున్నారు కదా. సో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కాంట్రడిక్షన్ అక్కడ ఉంది కదా సార్, క్లియర్ కనపడుతుంది కదా. వాళ్ళు చెప్పిన సార్ మేము దిగిపోబోయేటప్పుడు ఈ రోజు ఖజానాలో 7,000 కోట్ల రూపాయలు ఉంది. దాంట్లో కూడా అవి కూడా 6,000 కోట్ల చిల్లర కేంద్రం నుంచి వచ్చినాయి నిధులు. అప్పుడప్పుడు కేంద్రం నుంచి వచ్చిన నిధులు కాబట్టి కేంద్రం నుంచి నిధులు వస్తా ఉన్నాయి. మేము ఏనాడు నిధులు రాలేదని చెప్పలా. అరకొరగైన నిధులు వస్తానే ఉన్నాయి. కాబట్టి విద్యాసాగర్ గారు పొరపాటు మాట్లాడారు. రవికుమార్ గారు రెస్పాండ్ అవ్వండి. ఇంకొక మాట సార్, ఇప్పుడు పదే పదే 36 మంది చనిపోయారు. వాళ్ళు లిస్ట్ కావాలి వాళ్ళు లిస్ట్ కావాలని అడుగుతున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే రవికుమార్ గారు కూడా అదే అడిగారు, లిస్ట్ ఇవ్వమని. ఒక్క నిమిషం సార్, ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా అడుగుతున్నారు లిస్ట్ ఇవ్వమని. అదే సార్ చెప్తాను, నేను ఆన్సర్ చేస్తాను. ఒక్క నిమిషం ఎమ్మెల్యే గారు మీ ప్రశ్నకి వారు ఆన్సర్ చెప్తారు, తర్వాత మీరు రెస్పాండ్ అవ్వండి.
అదే సార్ ఇప్పుడు నేనేమంటానంటే వినండి, సార్, రాజశేఖర్ ఇప్పుడు గారు. 36 మంది లిస్ట్ ఇవ్వండి అన్నారు కదా సార్. ఆ, ఇదే ఎన్నికల ముందు ఇదే 3 పార్టీలు 30,000 మంది మహిళలు అదృశ్యం అయ్యారు ఆంధ్రప్రదేశ్ లో అన్నారు. రైట్ 30,000 మంది మహిళలు లిస్ట్ ఎక్కడుంది? 30,000 మంది మహిళలు ఇప్పుడు ఎక్కడున్నారు? వాళ్ళు ఎందుకు తీసుకువచ్చేటువంటి ప్రయత్నం చేయడం లేదు? రైట్ అసలు ఆ ప్రస్తావన ఇప్పుడు ఎందుకు ఎత్తటం లేదు? రైట్ ఒకవేళ అప్పుడు మిస్ అయ్యి ఉంటే ఇప్పుడు తీసుకొని రమ్మనండి, ఎక్కడున్నారో వెతకమనండి వాళ్ళని. రైట్ ఎమ్మెల్యే గారు ఉన్నారు అధికారంలో, రాష్ట్రంలో వాళ్ళే అధికారంలో ఉన్నారు. రైట్ వాళ్ళు చెప్తారు సమాధానం. ఎమ్మెల్యే గారు సమాధానం రాజశేఖర్ గారు అలాగే ఇది 32,000 మహిళలు మిస్ అయ్యారు అనేది నీ ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్క. మీరు కేంద్రము పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చింది సార్. ఫేక్ పార్టీ, మీరు ఫేక్ ప్రచారాలు చేస్తే ఎట్లాగా? మీరు ఇచ్చినటువంటి లెక్క అది. మేమేమి ఎక్కడ తీసుకురాలా? చంద్రబాబు గారిని అడగండి. నేషనల్ బ్యూరో ఆఫ్ క్రైమ్ రికార్డ్స్ నుంచి చంద్రబాబు గారికి చెప్పండి సార్, ఎవరు ఇచ్చారో లిస్ట్ మీరు చెప్పండి. పవన్ కళ్యాణ్ గారికి కేంద్రం ఇంటెలిజెన్స్ వర్గాలు ఇచ్చారని చెప్పారు. అయితే అందులో మిస్ అయినటువంటి లెక్క అయితే మళ్ళీ వెరిఫై అయ్యి అందులో దొరికిన వాళ్ళ లెక్క కూడా 17,000 చిల్లర వరకు కూడా ఉంది. మొన్న ఈ మధ్య కాలంలో ఆయన జనవాణి కార్యక్రమంలో ఒక మహిళా అదృశ్యానికి సంబంధించి విజయవాడ పోలీసులకి ఫోన్ లో మాట్లాడితే దాదాపు 6 రోజుల్లోపే మహిళను తీసుకొని వచ్చిన పరిస్థితి కూడా ఉంది. అవును సార్, ఇప్పుడు ముక్కుపత్తులారు ఉన్నటువంటి బిడ్డ మానభంగం చేసి హత్య చేయబడి ఇప్పుడు 40 రోజులు అవుతోంది. ఎక్కడుంది శవం కూడా తెలియదు ఇంతవరకు. రైట్ 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 ఇలాంటి ఎన్నో జరిగినాయి రాష్ట్రంలో. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడున్నాయి అవన్నీ? అవి కూడా బయట పెట్టమనండి సార్. అవన్నీ మరొక చర్చలో చర్చిద్దాం. సమయం తక్కువగా ఉందండి. ధన్యవాదాలని చర్చలో పాల్గొన్నందుకు. కూన రవికుమార్ గారు, శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ విక్రమ్ పోలా గారు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు పూడి తిరుపతిరావు గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు కాకుమాన్ రాజశేఖర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు విద్యాసాగర్ గారు, టీడీపీ రాష్ట్ర